రెబల్ స్టార్ ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కిస్తున్నాడు నాగస్విన్. దిశా పటాని, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. మే 9 నుంచి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమా జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ఇక ఈ సినిమాను నాగ్ ఊహించని విధంగా తెరకెక్కిస్తున్నట్టుగా ముందు నుంచి చెబుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు మరోసారి రానా దగ్గుబాటి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగస్విన్ తో నాకున్న ఫ్రెండ్షిప్ తో చెబుతున్నాను, కల్కి నెక్స్ట్ బిగ్ మూమెంట్ అవుతుంది. కేవలం భారతీయులు మాత్రమే కాదు, ప్రపంచంలోని అందరూ ఈ చిత్రానికి కనెక్ట్ అవుతారు అంటూ చెప్పుకొచ్చాడు రానా. అంతేకాదు, హాలీవుడ్ సినిమాలకు ధీటుగా అవెంజర్స్ రేంజ్ లో ఉంటుందని అన్నాడు. ఇక ప్రభాస్ గురించి మాట్లాడుతూ, ప్రభాస్ అయితే ఇంతసేపు మాట్లాడాడు, 5 మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాడు. గొప్ప పనులు చేయటానికి ఇష్టపడతాడు. సింపుల్ హంబుల్ హ్యూమన్ బీయింగ్ గా ఉంటాడు అని చెప్పుకొచ్చాడు. అలాగే రానా కీలక పాత్రలో నటిస్తున్న రజనీకాంత్ వైటయాన్ సినిమా గురించి కూడా మాట్లాడాడు. ఇది సాధారణ రజనీకాంత్ సినిమా కాదు, న్యాయ వ్యవస్థ, పోలీసు, వ్యవస్థాపక వ్యవస్థలతో కూడిన డ్రామా అని తెలిపాడు. ప్రస్తుతం రానా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కల్కిపై మాత్రం అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి.